ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామములో మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నారా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నన్ను చూడడం సంతోషంగా ఉందని చెప్పండి. చెప్పినరా? ఇంకొక సైడ్ వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా. మీ అందరినీ చూడడము నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు, మాట్లాడే దేవుడు, మన జీవితంలో బలపరిచే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుదాం. అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. ప్రార్థన చేయండి. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ వాక్యమును మాకు బయలుపరచండి. నీ వాక్యము తండ్రి మా జీవితంలో దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నా. వాక్యం వినకుండా అడ్డగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మల కార్యములు యేసునామములో లయపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గడిచిన వారము రెడీ ఫర్ గాడ్ క్యాంప్ చాలా సంతోషంగా విజయవంతంగా జరిగింది. పాల్గొంది దీవించబడ్డ వారందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? ఇంకొంచెం గట్టి కొడదాం. హల్లెలూయా. ఎంతో సంతోషంగా క్యాంప్ నిన్నటి దినమున ముగించడం జరిగింది. దేవుని సన్నిధి ఉండటం ద్వారా గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని, మన జీవితములను అభివృద్ధి పరిచి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న కొలది నీ జీవితంలో గొప్ప కార్యములు యేసునామములో జరుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి అంటే, నీ విశ్వాసము అధికమవ్వాలి. ఏంటి? మీ పక్కన వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా. మనందరి విశ్వాసము అధికమవ్వాలి. విశ్వాసం అధికమవ్వాలి. విశ్వాసం గురించి కొన్ని విషయాలు గడిచిన 2 రోజులు క్యాంపులో కూడా నేను పంచుకున్నాను కదా. ఎంతమంది దీవించబడ్డారు విశ్వాసం గురించి తెలుసుకున్నవారు? స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది కదా. క్రైస్తవులకు గల ఇంకొక పేరు ఏమని పిలుస్తుంటారంటే విశ్వాసులు, బిలీవర్స్ ఆఫ్ గాడ్, బిలీవర్స్ ఆఫ్ జీసస్, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఉన్న విశ్వాసం అధికము కావాలని కోరుకుంటా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వింటున్నారా?
సువార్త అనేకులకు ప్రకటింపబడుతుంది కదా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. దేవుని వాక్యము వినటము దీవెనకరం. అయితే విన్నప్పటికీ కూడా కొందరి జీవితంలో దేవుని వాక్యం నిష్ప్రయోజనంగా మారుతుంది. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనము లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రయోజనం లేదు, దేవుని వాక్యం వెళ్తుంది కానీ నిష్ప్రయోజనంగా మారుతుంది. దానికి కారణం ఏంటి అంటే వినకపోవడం కాదు, విశ్వాసముతో వినకపోవడం. నువ్వు వింటున్న వాక్యానికి విశ్వాసము తోడ్పడితే, విశ్వాసం కలిసిందనుకో, అది ప్రయోజనకరంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ ఏమనుందంటే, కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదంట. అంటున్నారా? విశ్వాసము కలిగిన వారితో కలిసి ఉండలేదు. నీ విశ్వాసం అధికం కావాలి అంటే నువ్వు కలిసి ఉండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఎవరితోటి? విశ్వాసం కలిగిన వారితోటి నువ్వు కలిసి ఉండాలి. మనందరికీ కూడా సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యము అందించబడుతుంది. అయితే కొందరు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వింటున్నారు, కొందరు విశ్వాసం లేకుండా దేవుని వాక్యాన్ని వింటున్నారు. విన్న వాక్యము నీ జీవితంలో ప్రయోజనకరంగా మారాలి అంటే నువ్వేం చేయాలంటే విశ్వాసముతో విశ్వాసులతో నువ్వు కలిసి ఉండాలి. అప్పుడు నీ జీవితం విశ్వాసంలో అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే నీ విశ్వాసం అధికమవుతా ఉంటుంది. అవిశ్వాసులతో సహవాసం చేస్తే అవిశ్వాసం అధికమవుతుంది. తద్వారా విన్న వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండదు. వింటున్నారా? దేవుని వాక్యములో వాక్యం అనే విత్తనముల గురించి ఉంటుంది. ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తుంటాడు? విత్తనాలు జల్లుకుంటూ వెళ్తుంటాడు. కొన్ని విత్తనాలు ఏమో ఫలిస్తాయి, కొన్నేమో ఫలించు. ఎందుకంటే అది ఫలించకపోవడానికి గల ఒకానొక కారణం ఏంటి అంటే విశ్వాసము లేకుండా వింటున్నారు. విశ్వాసం ఉన్నప్పుడు నీ వైఖరి వేరుగా ఉంటుంది, నీ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాక్యాన్ని విశ్వాసంతో వినరు. ఏదో వినాలి కదా, సండే రోజు కదా, సండే కాబట్టి ఏం చేయాలి? చర్చికి వెళ్ళాలి. సండే కాబట్టి ఇంకేం చేయాలి? పాటలు పాడాలి. సండే కాబట్టి ఇంకేం చేయాలి? బైబిల్ పట్టుకోవాలి. ఏ రోజు? సండే రోజు. ఇంకా సండే రోజు స్నానం చేయాలంట. ఇంట్లో వాళ్ళు అంటారేమో, అరే నువ్వు ఆదివారం అన్నా చేయరా స్నానం. స్నానం చేసి మంచిగా రెడీ అయి వస్తారు. వచ్చిన తర్వాత నువ్వు విశ్వాసం లేకుండా దేవుని వాక్యాన్ని వింటే అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. వింటున్నారా? అందుకని మనం ఎట్లా వినాలి? వాక్యం వింటున్న టైంలో విశ్వాసముతో వినాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా జీవితం మార్చిపోతా ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వు విన్నప్పుడు ఆ విన్న వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యం యేసు నామములో నీ జీవితంలో ప్రయోజనకరంగా మారునుగాక. చూసిరా? ఇప్పుడు ఆమేన్ చెప్పిర్రు, చూసిరా? వాళ్ళకి ఏమున్నట్టు? ఆమేన్ చెప్పలే, చూసిరా? విశ్వాసం వస్తుంది. లేదంటే బాధపడతారులే, కానీ విశ్వాసం అధికం అవుతుంది, పెరుగుతుంది యేసు నామములో. విశ్వాసం అధికం కావాలి. ఆమేన్ అంటే ఏంటి చెప్పండి? నీ జీవితంలో విశ్వాసం అధికము అవునుగాక అనగానే నువ్వు ఆమేన్ అంటున్నావు అంటే ఏంది? అది నీ జీవితంలో నెరవేరాలనే ఆశను దేవునికి తెలియపరుస్తున్నావు. ఆమేన్ అనాలి.
దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. మన జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దేవుడు ఏదైనా తెలియపరిచినప్పుడు దాని యందు విశ్వాసం ఉంచాలి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. గడిచిన ఒకవేళ మీరు మొన్నటి దినమున రాకుంటే మళ్ళీ అదంతా నేను చెప్పలేను కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో రాలేకపోయి ఉంటే క్యాంప్ 1ది నేను అప్లోడ్ చేసిన. ఎంతమంది చూసినారు? డే 1ది చూడండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మొదటి రోజు చెప్పిన వాక్యము నేను యూట్యూబ్లో పెట్టేశాను. ఇంకా 5 రోజులు అది పెట్టాల్సి ఉన్నాయి కాబట్టి అవి నేను పెడతా ఉంటా. అవి చూస్తున్న కొలది నీ విశ్వాసం అధికమవునుగాక. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం విశ్వాసముతో ముందుకు సాగాలి. విశ్వాసము లేకుండా దేవుని వాక్యమును వింటే అది నిష్ప్రయోజనంగా మారిపోతూ ఉంటుంది. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు నువ్వు విశ్వాసంతో వినాలి. దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో ఉన్న అపనమ్మకం యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని సేవకులు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు నమ్మాలి. కొన్నిసార్లు ఇంకొక విషయం చెప్పాలా, దేవుని సేవకులు కేవలం వాక్యం అంటే కరెక్ట్గా వాక్యం టైం నుండి వాక్యం అయిపోయేటప్పుడు దాకానే దేవుడు నాతో మాట్లాడతాడు. కొంతమందికి టైమింగ్స్ ఉంటాయి. ఈ టైంలోనే దేవుడు నాతో మాట్లాడతాడు అనుకుంటుంటారు. వింటున్నారా? కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? ఊహించని సమయంలో, ఊహించని రీతిలో మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు దేవుని సేవకులు ఏదో అయిపోయిన తర్వాత ఒక సలహా ఇచ్చిండ్రు అనుకో, అది నీ జీవితంలో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంటుంది. అలాంటి నా జీవితంలో ఎన్నో. దేవుని సేవకులు దేవుని ఆత్మ ద్వారా మనకి ఏదైనా సలహాలు ఇస్తున్నప్పుడు వాటిని స్వీకరించే స్థితిలో ఉండాలి. వింటున్నారా? దేవుని సేవకులు ఏదైనా తెలియపరుస్తున్నప్పుడు నమ్మే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచే స్థితిలో ఉండాలి. విశ్వాసం ఉండాలి. అబ్రహాము జీవితం గురించి మనం చూసాం. అబ్రహాముకు 100 ఏళ్ల వయస్సులో దేవుడు కుమారులను ఇస్తానంటే నమ్మాడు. నమ్మినప్పుడు దేవుని సామర్థ్యం అంది అతను విశ్వాసం ఉంచినప్పుడు అతనిలో బలం వచ్చింది. హల్లెలూయా. నీ జీవితంలో బలం అనుగ్రహించబడును గాక. నువ్వు విశ్వాసం ఉంచుచున్న కొలది నూతనమైన బలము నీ జీవితంలో అనుగ్రహించబడును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు, అది నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే నీలో నూతన బలం వస్తుంది. వింటున్నారా? దేవుడి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీ జీవితంలో వెంటనే కార్యం జరుగుతుందా అని రాయబడలే. ఏమొస్తుందంట? నూతనమైన బలం. 100 ఏళ్ళకి నూతనమైన బలం వచ్చింది అబ్రహాంలో. స్తోత్రం. హల్లెలూయా. సామర్థ్యము, దేవుని సామర్థ్యం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. నీతిమంతులమైన మనము దేని మూలంగా జీవించాలి? విశ్వాస మూలముగా నువ్వు జీవించాలి. నీ విశ్వాసము నిన్ను జీవింపజేయాలి. నీ విశ్వాసము నిన్ను నడిపించాలి. నీ విశ్వాసం నిన్ను బలపరచాలి. అట్టి స్థితిలో మనం అందరం యేసు నామములో ఉందుముగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన జీవితంలో బలపరుస్తూ ఉన్నాడు. నీలో నూతనమైన బలం వస్తుంది. నూతనమైన జీవం అనుగ్రహించబడతా ఉంది. నువ్వు విశ్వాసములో అధికమవుతున్నావు. నీ విశ్వాస జీవితం బలపడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉండి కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది. స్తోత్రం. హల్లెలూయా. ఏం విశ్వాసం అంట?
అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం అమూల్యమైనది. ప్రెషియస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం. విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందాం, అంతే కదా? అంతేనా? నువ్వు ఏ విధంగా రక్షణ పొందావు చెప్పండి? అంతేనా? యేసు ప్రభు నందు నువ్వు రక్షింపబడి నువ్వు క్రైస్తవునిగా మారాలి అంటే ఏంటి కావాల్సింది? విశ్వాసమే. విశ్వాసమే, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా రిక్వైర్మెంట్స్? నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు రక్షణ పొందావు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే కావాల్సింది ఏంటంటే విశ్వాసం. యేసు క్రీస్తు నందలి విశ్వాసము ఆ వ్యక్తిని రక్షిస్తుంది. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని మనకు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు నీ విశ్వాసం ఉండాలి? యేసు క్రీస్తునందు ఉండాలి. యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితం రక్షణ పొందుతుంది. అదే వాక్యం మనం చూస్తాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు. ఎట్లా రక్షింపబడ్డారమ్మా? విశ్వాసము ద్వారా కృపచేత. వింటున్నారా? మనం ఎట్లా రక్షింపబడ్డాం? రెండు. ఏంటి? విశ్వాసము, కృప. విశ్వాసం అనేది మనం ఉంచేది, కృప అనేది దేవుడిచ్చేది. వింటున్నారా? మనం మన మన పార్ట్ మనం చేయాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపతో మనల్ని రక్షిస్తున్నాడు. మనం చేయగలిగింది విశ్వాసం ఉంచడం. యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుట ద్వారా కృపచేత రక్షింపబడ్డారు. హల్లెలూయా. మనం ఎవరమైనా రక్షణ పొందాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందుతా ఉన్నాం. అదేవిధంగా విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. స్తోత్రం. తర్వాత చదవండి. తర్వాత అందువలన అతడు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీతికి వారసుడు కావాలంటే ఏం చేయాలంటే విశ్వాసమును బట్టి జీవించాలి. విశ్వాసమును బట్టి జీవించినప్పుడు నువ్వు నీతిమంతునిగా మార్చబడతా ఉన్నావు. నీ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం విశ్వాసముతో ముందడుగు వేయదుం గాక. నీ విశ్వాసము నీ జీవితంలో కనిపించాలి. వింటున్నారా? విశ్వాసం క్రియల్లో కనిపించాలి. నువ్వు చేసే పనులు నీ విశ్వాసాన్ని తెలియపరచాలి. కొంతమంది నేను దేవుని విశ్వాసిని అని చెప్పేదాకా తెలియదు. చూసిర్రా అలాంటి వాళ్ళని? ఉన్నారా? అటు ఇటు చూడండి ఒకసారి. లేరు, బయటికి వెళ్ళారు. హల్లెలూయా. నీ యొక్క జీవితమే అనేకులకు నువ్వు విశ్వాసి అని తెలియపరచాలి. నీ క్రియలలో నీ విశ్వాసం కనిపించాలి. విశ్వాసంతో కార్యాలు చేస్తున్నప్పుడు నీకు అనేక రకమైన ఇబ్బందులు రావచ్చు. విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వచ్చు. విశ్వాసంతో నువ్వు ముందడుగు వేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు అవమానం కలగొచ్చు. విశ్వాసంతో అడుగు వేస్తున్నప్పుడు నీకు టెంకాయలో గుజ్జు లేదనుకోవచ్చు. ఎన్నో పరిస్థితులు రావచ్చు.
కానీ నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి? అడుగు వేయాలి. వింటున్నారా? నోవాహుకు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా అది అతనికి నీతికి వారసునిగా చేయబడ్డాడు. నువ్వు నీతికి వారసునిగా, నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలి అంటే విశ్వాసముతో ముందు అడుగు వేయాలి. హల్లెలూయా. నోవా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయ్యా, నా పరిస్థితి ఇట్లుంది, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నన్ను నడిపించు ప్రభువా, నీకు సాక్షిగా నిలబెట్టు ప్రభువా అని ఏదో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నోవాహు, నువ్వు నా కొరకు ఒక ఓడను నిర్మించాలి. ఏం చేయాలి? నువ్వు నాకు ఒక ఓడను నిర్మించాలి. ఎందుకు నిర్మించమంటున్నాను అంటే, రాబో రోజులలో ఈ ప్రపంచాన్నంతటిని కూడా నేను నీటితో ముంచేయబోతా ఉన్నా. ప్రపంచమంతా కూడా నీటితో నిండి మనుషులందరూ కూడా చనిపోయే పరిస్థితి. ఎందుకంటే లోకమంతా కూడా పాపం పెరిగిపోతా ఉంది. దేవుని మాట వినేవాళ్ళు ఎవరు లేరు. దేవుని మాట ప్రకారం జీవించేవారు లేరు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక సంబంధమైన సృష్టిని చూస్తూ, సృష్టిలో ఉన్న విషయాల వైపు చూస్తూ దేవునితో సహవాసం కోల్పోయారు, మారట్లేరు. కాబట్టి ఈ భూలోకమునంతా కూడా నేను ముంచివేయబోతా ఉన్నా అనే విషయం ఎవరికి చెప్పాడో తెలుసా? నోవాహుకు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రార్థించే వారికి దేవుడు కొన్ని జరగబోయే విషయాలు తెలియపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని వైపుకు చూస్తున్న కొలది నీ జీవితంలో లేదంటే ఈ లోకంలో జరగబోయే విషయాలు దేవుడు నీకు బయలుపరచునుగాక. వింటున్నారా? దేవుడు తెలియపరుస్తాడు. విశ్వాసంతో నువ్వు వెళ్తున్నప్పుడు జరగబోయే విషయాలు కొన్నిసార్లు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. తద్వారా నువ్వు జాగ్రత్త పడి నీ జీవితమును కాపాడుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నా గురించి పెద్ద ఓడగట్టమన్నాడు. ఓడగట్టమనేసరికి నెక్స్ట్ రోజు నుంచి అన్ని రోజులు నోవా ఏం చేసేవాడు? ఆయన ఏదైనా పని చేసినట్టుందా? పొలాలు చేసుకుంటా, పంట పొలాలు ఎక్కువ. ఆ రోజులలో పని ఏంటంటే, ఈ రోజుల్లో కంప్యూటర్లు లేవు కదా, గొర్రెలు, పశువుల్ని కాయడం, లేదంటే వ్యవసాయం, ఇంకొన్ని పనులు ఉండుంటాయిలే. ఈ మేజర్ పనులు. రోజు ఉదయాన్నే లేచి అన్నం కట్టుకుంటాడు. అన్నంలో ఏమేసుకుంటాడు? పచ్చడి, కొంచెం ఇంకా కారము, ఇంకా నెయ్యి, పెరుగు వేసుకొని బాక్స్లో కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పొలాలు. ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు? చాలా ఎకరాలు. అప్పట్లో ఇట్లా లేదు కదా, చాలా స్థలాలు ఉన్నాయి. వెళ్ళేవాడు రోజు. ఒకరోజు దేవుడు మాట్లాడాడు. దేవుడు దర్శనం ఇచ్చి నువ్వు నా గురించి ఓడను కట్టమనగానే నెక్స్ట్ రోజు ఏం చేస్తున్నాడు? లంచ్ పెట్టుకోవట్లేడు. నేను మళ్ళీ లంచ్కి ఇంటికి వస్తా అని చెప్తున్నాడు. నువ్వు దూరం వెళ్ళాలి కదా, పని ఉంటుంది కదా. కాదు, నేను కొన్ని చెట్లు కొట్టుకొని వచ్చేది ఉంది. స్తోత్రం, హల్లెలూయా. రోజు ఎడ్లను తీసుకొని, నాగలు తీసుకొని దున్నడానికి వెళ్తున్నాడు. ఈరోజు ఏం తీసుకొని వెళ్తున్నాడు? గొడ్డలి. అరే, గొడ్డలి ఎందుకు తీసుకుపోతున్నావు? అలా భార్య. ఎవరి మీద కోపం వచ్చిందా? కోపం వస్తే మాత్రం గొడ్డలు తీసుకొని పోతావా అంటే నోవా ఏమంటున్నాడు? దేవుడు నాతో మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి దాకా చేసిన పని ఈరోజు చేయట్లేను. ఈ రోజు నుంచి దేవుడు నాకు వేరే పని అప్పచెప్పాడు. ఈ రోజు నుంచి దేవుడు ఒక శ్రేష్టమైన పని నాకు మాత్రమే అప్పచెప్పాడు. అది చేయమని దేవుడు నాకు తెలియపరిచాడు. కాబట్టి నేను చేస్తున్న పని పక్కన పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితం నేను మార్చుకోవాలి.
అనేసి వెళ్ళాడు. చెట్లు కొట్టుకొస్తున్నాడు. చెట్లు కొట్టుకొచ్చి ఏం చేస్తున్నాడు? వాటిని అన్నిటి మంచిగా చెక్కలాగా చేసుకుంటున్నాడు. చెక్కలాగా చేసి పడవ నిర్మించడం ప్రారంభం చేసిండు. ఆ పడవ కూడా చిన్నది కాదు. అలా కుటుంబం ఎంతమంది ఉన్నారు? 3 పిల్లలు, షేము, హాము, యాపేతు, 3. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. వీళ్ళ గురించి అయితే మరి పెద్ద పడవ అవసరం లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే, సకల జీవులన్నింటినీ కూడా నేను రక్షించబోతున్నా కాబట్టి నువ్వు పెద్దది కట్టమన్నాడు. ఎవరైనా ఆశపడి లోపలికి వస్తే వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంది. ఈయన పెద్దది నిర్మిస్తున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, ఇందాక చదివిన మాటలు ఏముందంటే, ఇంతకుముందు అలాంటి వర్షం రాలేదంట. వింటున్నారా? దేవుడు సృష్టిని సృజించిన తర్వాత అలాంటి వర్షము, అలాంటి భయంకరమైన పరిస్థితి ఒక్కసారి కూడా రాలే. వింటున్నారా? ఇంతకుముందు జరగంది జరుగుతుందంటే నోవాహు నమ్మాడు. ఈ రోజులలో భయంకరమైన సునామీలు వస్తాయంటే నమ్ముతారా? నమ్మరా? ఎంతమంది నమ్ముతారు? ఒకవేళ వాతావరణం శాఖ న్యూస్లో, వెదర్ రిపోర్ట్లో రాబోయే సంవత్సరము సునామీ రాబోతుందంటే ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? ఎందుకు నమ్ముతున్నారు? సునామీ అంటే ఏంటో తెలుసా అసలు? సునామీ అనేది ఒక తుఫాన్కి పేరు పెట్టినారు. ఏ సంవత్సరం వచ్చిందో సునామీ? మరి 2007 కరెక్ట్? ఓకే, 2007 అంట. తుఫాను చాలా ఏమంటారు, దరికి ఉన్న సముద్రపు తీరంలో ఉన్న చాలా ప్రదేశాలు నీళ్ళలో కొట్టుకొని పోయినాయి. చాలామంది చనిపోయినారు, చాలామంది ప్రాణాలు పోయినాయి, చాలామంది అనాథలుగా మారారు, చాలామంది దిక్కులేని వాళ్ళు అయిపోయినారు, ఇల్లులు అన్నీ పోయినాయి. చాలా భయంకరమైన రీతిలో వచ్చింది. ఆ టైంలో మేము స్కూల్లో ఉన్నాం. అక్కడ అంటే ఈ తుఫాను సునామీ వలన ఎఫెక్ట్ అయిన ప్లేసెస్కి కొంత డబ్బు తీసుకువెళ్ళడానికి మా స్కూల్లో కలెక్ట్ చేశారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి. అట్లనే బట్టలు, కొంతమంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని వస్త్రములు, వాళ్ళకి ఫుడ్, ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారు. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే ఒకసారి తుఫాన్ వచ్చింది కాబట్టి ఇంకోసారి వస్తుంది అనేది, అరే ఇంత వస్తుందా అనేది అర్థమైంది. అయితే ఆ రోజులలో అలాంటి తుఫాను, అలాంటి వర్షము, అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ రాబోతుంది అని చెప్పినప్పుడు నోవాహు నమ్మాడు. స్తోత్రం, హల్లెలూయా. నమ్మి ఓడ నిర్మిస్తా ఉన్నాడు. రోజు ఒక్కొక్కరు వచ్చి, అయ్యా నోవాహు ఏం చేస్తున్నావు? ఏంది ఈ మధ్య ఎక్కువ ఈడనే కనిపిస్తున్నావు, చెక్కలన్నీ సాఫ్ చేస్తున్నావు, ఏంది పొలం చేయట్లేవా? అయ్యా నేను ఒక ఓడ నిర్మిస్తున్నా. ఎమ్మట ఏం ఓడయ్యా? ఓడలు కడుతున్నావు ఎందుకు? ఈడేమైనా వర్షాలు వస్తాయా? మనం ఏమైనా సముద్రం దగ్గర ఉన్నామా? సరే కట్టే ఓడైనా తీసుకుపోవడానికి నువ్వు చిన్నది కూడా కడతలేవు, చాలా పెద్ద ఓడ నిర్మిస్తావు, నువ్వు ఏం చేసుకుంటావు? నా దేవుడు కట్టమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. రాబోయే రోజులలో వర్షాలు, ప్రపంచమంతా కూడా నీటితో దేవుడు నింపబోతా ఉన్నాడు కాబట్టి నేను ఓడ నిర్మించాలి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే క్రియల్లో కనిపించాలి. ఓడ నిర్మించాడు. హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడింది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాస జీవితంలో దేవుడు మాట్లాడుతున్న విషయములను సీరియస్గా తీసుకోవాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని మాటలను సీరియస్గా తీసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు నువ్వు సీరియస్గా తీసుకొని వాటి ప్రకారం అడుగేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. నవ్వి హేళన చేసినారు కొంతమంది నోవాహును చూసి. వర్షాలు, ఆ పడవ అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత, జంతువులన్నీ ఓడలోకి ఎక్కిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ డోర్ని మూసేసాడు. అప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి.
వర్షాలు స్టార్ట్ అయినాయి. కొంచెం డౌట్ వచ్చింది, ఏంది నా పడవెక్కి అందరు లోపల పోగానే వర్షాలు స్టార్ట్ అయినాయి అని కొంచెం డౌట్. జనరల్గా వచ్చినాయేమో అనుకున్నారు. వర్షం ఆగట్లేదు. 2 రోజులు పడ్డది, ఆగలే. 3 రోజులు పడ్డది, 10 రోజులు పడ్డది, వర్షాలు ఆగట్లేవు. పైనుంచి వర్షాలు, కింద నీటి ఊటలు, అట్లనే నీటి మట్టము, నీటి హైటు పెరుగుతూ ఉంది. ఆకాశ తూములు తెరవబడ్డాయంట. వింటున్నారా? కుండపోత వర్షాలు పడుతున్నాయి అంటారు, చూసిరా? అది కుండపోత అంటే కుండ వంచితే ఎట్లా వస్తుంది, అలాంటి వర్షాలు అంత స్పీడ్గా వస్తా ఉన్నాయి. ఆకాశము తూములు దేవుడు తెరిచాడు. ఒక్కొక్కరు అందరూ కూడా చనిపోవడానికి స్టార్ట్ అయింది. ఎవరైతే దేవుని మాటను విశ్వసించలేకపోయారో వాళ్ళందరూ కూడా మరణించిన పరిస్థితి. కానీ నోవాహు కుటుంబం మాత్రము సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసమును బట్టే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన కార్యము చేయబట్టి ఆయన కుటుంబము రక్షణ పొందింది. నువ్వు విశ్వాసముతో అడుగులేస్తే నువ్వు నీ కుటుంబం రక్షింపబడతావు. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం విశ్వాసంతో అడుగులు వేసే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ హృదయం కలవరపడనీయకు. ఏం కలవరం ఉంది అని అడగండి. ఆ కలవరం దేవుడు తొలగిస్తున్నాడు అని చెప్పండి. ఏదో కలవరం ఉన్నట్టు అనిపిస్తుంది, లైట్గా అనండి. లైట్గా కొంచెం అనిపిస్తుంది కదా, నవ్వుతున్నావు కానీ ఏదో కలవరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కలవరం యేసు నామములో తొలగిపోవును గాక. తర్వాత చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, అదేవిధంగా నా యందు కూడా యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమునకు యేసు ప్రభుని ఎవరు పంపించారు చెప్పండి? తండ్రి అయిన దేవుడే. కాబట్టి ఆయన పంపించాడు కాబట్టి దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, అదేవిధంగా నన్ను కూడా, నా యందు కూడా విశ్వాసం ఉంచు. నేను చెప్పే మాటల యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేను సొంతగా ఏది చెప్పట్లేదు, తండ్రి నాకు ఏదైతే చెప్తున్నాడో అవే మీకు తెలియపరుస్తున్నా. మనం విశ్వాసం ఉంచే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏదైనా తెలియపరుస్తున్నప్పుడు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా అడుగు వేయాలి. దేవుని సేవకుల మీద కూడా నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని సేవకులు ఏదని చెప్తున్నప్పుడు అది నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. వింటున్నారా? మన జీవితంలో సేవకులను ఎవరు పంపించేది? దేవుడే. అది నమ్మాలి ముందు. అది నమ్మితే వాళ్ళు చెప్పేది నమ్ముతావు. కొంతమంది అనుకునేది దేవుని సేవకులు అంటే పాస్టరే కదా, వాళ్ళే పాస్టర్లు అయిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సరైన రీతిలో వేస్తున్నామో ఆలోచించుదాం గాక. విశ్వాసముతో మనం ముందడుగు వేయాలి. దేవుని పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడని నేను నమ్ముతున్నా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయాలు దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు నేను విశ్వాసం ఉంచి ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఇచ్చిన దేవుని సేవకులను మనము నమ్మే స్థితిలో ఉండాలి. వాళ్ళు చెప్పే మాటల యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉందా? మీ పక్కన వాళ్ళని అడగండి, ఎవరి మీద? దేవుని సేవకుల మీద నమ్మకం ఉంటుందా?
దేవుని సేవకు లేదని చెప్తే చేసే స్థితిలో మనం ఉంటున్నామా? అందరూ చేయరు తెలుసా, కానీ మన మందిరంలో ఎక్కువ శాతం అందరూ, సుమారుగా అందరూ యేసు నామములో చేయుదురుగాక. సువార్త మనకు కూడా ప్రకటించబడుతుంది, కానీ విశ్వాసం ఉంచిన వారితో కలిసి ఉండకపోవడం వలన అది ఆ వాక్యము మన జీవితంలో నిష్ప్రయోజనం. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, విన్న వాక్యము ఫెయిత్తో అంటే విశ్వాసంతో మిక్స్ కాలేదంట. వింటున్నారా? మిక్స్ కాకుంటే అదేమవుతుంది? నిష్ప్రయోజనం. మిక్స్ అయితే అది ప్రయోజనం. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు వంట చేసినప్పుడు ఉప్పు వేస్తారు. ఉప్పు మిక్స్ కాలేదనుకో ఏమవుతుంది? ఒకరికేమో సప్పగుంది అంటారు, ఒకరేమో చేదు కాదు కషమైంది అంటారు. ఎందుకు? కలవలేదు. నువ్వు విన్న వాక్యము విశ్వాసంతో కలిసినప్పుడు నీ జీవితంలో అది ప్రయోజనకరంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ప్లీజ్ గాడ్ అంటే ఏంది? ప్లీజ్ చేయడం అంటే సంతోష పెట్టడం. అదే ఒక విధంగా ఇష్టలై ఉండుట. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే నువ్వేం చేయాలి అంటే, ఏం చేయాలి? ఆదివారం రోజు ఏం చేయాలి? ఆదివారం రోజు దేవుడు సంతోషపడాలంటే నువ్వేం చేయాలి? టైంకి చర్చికి రావాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుని సంతోష పెట్టాలంటే నువ్వేం చేయాలి? విశ్వాసం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో దేవుని వాక్యం నువ్వు ధ్యానించే స్థితిలో ఉండాలి. నువ్వు నమ్మాలి, నా జీవితం దేవుని వాక్య ప్రకారం జీవిస్తే నా జీవితం మారుతుందని నమ్మాలి. ఎట్లా మారుతుందయ్యా? ఎట్లా మారుతుంది? నాకు కూడా తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎట్లా జరుగుతుందయ్యా? నువ్వు విశ్వాసం ఉంచి చూడు, దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం ఉంచుచున్న కొలది ఈ సంవత్సరం మన జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. ఈ సంవత్సరం నువ్వు దేవుని వాక్యమును ఏ విధంగా ధ్యానించాలి అంటే విశ్వాసముతో ధ్యానించాలి. వింటున్నారా? కొంతమంది పొద్దున్నే బైబిల్ తెరుస్తారు, ఆది అందు వాక్యం ఉండెను. ఆది కాండం తీస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మత్తయి సువార్త తీస్తే అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు ఏశావును గనెను. ఈ విధంగా ఎక్కడి దాకా వస్తుంది? యేసు ప్రభు దాకా వస్తుంది ఫస్ట్ అధ్యాయంలో. ఇంకేమైనా అధ్యాయాలు తెలుసా? కీర్తనలు ఒకటో అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక, ఈ విధంగా ఉంటుంది. కొంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కానీ విశ్వాసంతో చదవట్లేరు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని విశ్వాసంతో చదవలేకపోతున్నారు. చదవాలి కాబట్టి రొటీన్గా చదువుతున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అదేవిధంగా విశ్వాసంతో వాక్యాన్ని చదివి ఆ వాక్యము మన జీవితంలో చేయడానికి ప్రయాసపడాలి. దేవుడు నీతో ఏదైనా మాట్లాడినప్పుడు అది చేయడానికి ప్రయత్నం చేయాలి. వింటున్నారా? మన 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 జీవితంలో మార్పు రావాలి. మీ జీవితంలో యేసు నామములో మార్పు వచ్చునుగాక. విశ్వాసంతో వాక్యం వినే స్థితిలో యేసు నామములను ఉందువుగాక. విన్న వాక్య ప్రకారం జీవించే స్థితిలో యేసు నామములను ఉందువుగాక. విన్న వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలంటే విశ్వాసముతో విని దాన్ని క్రియారూపకంగా దేవుని నమ్మి నువ్వు ముందడుగు వేయాలి. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? విశ్వాసంతో అడుగు వేస్తున్నామా? నా జీవితంలో అనేక విషయాలు విశ్వాసంతోటే నేను చేసేది. వింటున్నారా?
నేను ఈరోజు దేవుని పరిచర్యలో ఉన్నానంటే విశ్వాసముతో తీసుకున్న నిర్ణయమే. విశ్వాసము అనేది నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంటుంది. విశ్వాసమును బట్టి కొన్ని క్రియలు నువ్వు చేస్తూ ఉంటావు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతారు, ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తారు. విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు, విశ్వాసం ఉన్నవారు ప్రార్థన కూడికలకు వెళ్తారు, విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఏదని చెబితే చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు విశ్వాసులుగా మారుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్న రీతిని బట్టి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నమ్మాలి. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమను నమ్మాలి. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మేవారికి సమస్తం సాధ్యం. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఆరోగ్యం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో ఉన్న అప్పుల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఆ కార్యం పొందుకుంటావు. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నువ్వు పొందుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేక సార్లు అనేక విషయాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వింటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాంట్లో కొన్ని మాటలు నీతో మాట్లాడినట్టు అనిపిస్తుందా? ఎవరికైనా అనిపించినాయా? వాక్యం చదువుతున్నప్పుడు అరే పలానా వాక్యము దేని మీదనో కొంచెం నీ దృష్టి వెళ్తుంటుంది కదా. అరే ఈ వాక్యము ఏదో నాకు అవసరమైన వాక్యం లాగుంది, నేను చేయాల్సిన వాక్యం లాగుందని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ వాక్యం నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వింటున్నారా? ఒకటే అధ్యాయము ఒక 10 మందికి ఇచ్చి చదవమంటే అందరికీ ఒకటే వాక్యం స్ట్రైక్ కాదు. వింటున్నారా? దేవుడు ఎవరికి కావలసిన వాక్యం ద్వారా వారితో మాట్లాడుతుంటాడు. దేవుడు నీతో మాట్లాడిన వాక్యం నువ్వు సీరియస్గా తీసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. రీసెంట్గా నిన్న మొన్న ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ఆధారం చేసుకొని రాబో రోజులలో కొన్ని చేయబోతా ఉన్నా. ఇంతకుముందు చేయాలనే ఆలోచన ఉండే, కానీ ఇవి ఇప్పుడు ఇంపార్టెంటా, ఇవి ఇప్పుడు అన్నట్టు, ఎందుకంటే చాలా పనులు ఉంటుంటాయి. అన్నిట్లో ఏది మనం చేయాలనే దాన్ని బట్టి దేవుడు మాట్లాడినప్పుడు దానికి మనం ప్రయారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నీ జీవితం బలపరుస్తుంటాడు. తద్వారా నువ్వు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేవి దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనమందరం దేవుని వాక్యమును ధ్యానించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. యేసు ప్రభు జీవితంలో మనం ఒక సంఘటన మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 11:38. యేసు మరల తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, ఇక్కడ జరుగుతున్న సన్నివేశము ఏంటి అంటే లాజరు మరణించాడు. వింటున్నారా? లాజరు మరణించి లాజరును ఎక్కడ పెట్టారు? సమాధి చేశారు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. 4 రోజులు చనిపోయి సమాధి చేసేశారు. యేసు ప్రభు వచ్చి ఏమనుంది? దానికి ముందు కాదు, యేసు ప్రభు ఏడ్చినట్ట తనలో మూల్గొచ్చు. ఇంగ్లీష్లో అయితే ఏముంది చూడండి. గ్రోనింగ్ అంటే ఇంకొక అర్థం చూడండి.
జీసస్ therefore again groaning in himself once more deeply moved. గ్రోనింగ్ అంటే ఇంగ్లీష్లో అర్థం చూడండి. ఎక్స్ప్రెసింగ్ డీప్ పెయిన్, కన్వేయింగ్ పెయిన్, డిస్పేర్. అంటే యేసు ప్రభు బాధపడ్డాడు. వింటున్నారా? అది అతనికి ఏమనుంది? అక్కడే ఉందా? ముందు వచనాల్లో అదే అది అది ఇంకొక వర్షన్లో ఉంది. ఏమన్నా చూస్తున్నా. 35వ వచనం చదవండి. తర్వాత దానికి ముందు వచనం చదవండి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. దానికి ముందు వచనం అసలు అక్కడ ఏం జరిగింది? దానికి ముందు ఆమె ఏడ్చుటయు, ఆమెతో వచ్చిన యూదులు ఏడ్చుట చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరి. స్తోత్రం, హల్లెలూయా. లాజరు చనిపోయినాడన్న విషయం తెలిసినప్పుడు యేసు ప్రభు హృదయములో వేదన. వింటున్నారా? యేసయ్య ఏడ్చాడంట. అంతేనా? యేసు కన్నీరు విడిచాడు. కలవరం లోపలంతా మంచిగా అనిపించలే. లాజర్ చనిపోయిండని తెలియగానే బాధ కలిగింది. బాధ తట్టుకోలేక కన్నీళ్ళు కూడా వచ్చాయి. కన్నీళ్లు గార్చాడు. ఎందుకంటే లాజర్ అంటే యేసయ్యకు చాలా ఇష్టం. కన్నీళ్లు విడిచాడు. అయ్యో నా లాజరు చనిపోయాడు. అయితే మంచిగా ఆలోచిస్తే అసలు యేసు ప్రభువు ఏడవడానికి గల కారణం ఏమై ఉంటుంది చెప్పండి? ఎందుకు ఏడ్చుండొచ్చు? ఎందుకు అంటే కొంత టైంలో మళ్ళీ లాజర్ను లేపబోతున్నాడని ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు కదా. ఆయనకు తెలుసా తెలీదా? జరగబోయేవి కూడా ఆయనకు తెలుసు. ఆయన చేయబోయే ఆయనకు తెలుసు. మరి ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చుండొచ్చు? చుట్టూ ఉన్న వాళ్ళు ఏడ్చాడు కాబట్టి. ఇంకేం పాయింట్ ఉంది? వాళ్ళ దుఃఖములో యేసు ప్రభు పాల్గొంటున్నాడు అనుకోవచ్చు. కానీ ప్రాధాన్యమైన రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అసలు ఈ మరణము దేవుని ఉద్దేశం కాదు. వింటున్నారా? మనుష్యులు మరణించడం అనేది దేవుని అనాది సంకల్పం కాదు. దేవుడు మనుష్యులను సృజించినప్పుడు మరణము వారి జీవితంలో లేదు. వింటున్నారా? ఏదైనా తోటలో దేవుడు మనుషులను సృజించి నిర్మించి ఉంచినప్పుడు ఆదాము అవ్వకు మరణం ఉందా? చిరకాలం జీవిస్తారు. దేవునితోటే ఎప్పటికీ ఉండాల్సిన మనుష్యులు దిగజారిపోయి ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది. పాపము వాళ్ళను చనిపోయే స్థితిలోనికి తీసుకువెళ్తుంది. అరే నా పిల్లల పట్ల నా ఉద్దేశం ఇది కాదు కదా. వీళ్ళు అసలు ఎప్పటికీ జీవించాల్సిన వాళ్ళు. మరణం అనేది వీళ్ళ జీవితంలో అసలు నేను ఉద్దేశింపని కార్యం, కానీ జరుగుతుంది అనే దుఃఖం వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. కానీ అదే యేసయ్య దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి.
39 తర్వాత చదవండి. యేసు రాయి తీసివేయుడని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, వచ్చి అయ్యా ఈ రాయిని పక్కకు తీయండి. ఆ రోజులలో సమాధి చేసి సమాధికి ఏం పెట్టేవాళ్ళు? రాయి మూసేసేవాళ్ళు, ఎవరు లోపలికి పోకుండా. యేసుప్రభు చెప్తున్నాడు ఈ రాయిని తీయమంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలయ్యాయి. అయ్యా నువ్వు ఒక్కరోజు అనుకుంటున్నావు, కాదయ్యా. ఎన్ని రోజులు? 2 రోజులు కూడా కాదయ్యా, 4 రోజులు అవుతుందయ్యా చనిపోయి. యేసు ప్రభు జరిగించే కార్యాలన్నీ కూడా ఎట్లుంటాయంటే, సాధారణంగా మనుషులు చేసే కార్యాలు కావవి, అసాధారణమైనవి, చూసే వాళ్లకు అభ్యంతరాన్ని కలిగించేవి, చూసే వాళ్లకు అర్థం కాని విషయాలు యేసు ప్రభు చేశాడు. వింటున్నారా? యేసు ప్రభు రాయదీయమన్నప్పుడు సహోదరి అంటుంది, అయ్యా 4 రోజులు అయిందయ్యా. చుట్టూన్న వాళ్ళు అంటేనన్నా ఒక అర్థం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. వాసన కొడుతుందయ్యా, వాసన వస్తుంది. 4 రోజులు అయిపోయింది, శరీరం కుళ్ళిపోతా ఉందయ్యా, వాసన వస్తుంది, ఎందుకు ప్రభువా? తర్వాత చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. వింటున్నారా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని కార్యములు నీ జీవితంలో జరగడం చూస్తావు. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితమును మార్చడం చూస్తావు. జరిగితే నమ్మడం కాదు, నమ్మితే జరుగుతుంది. పక్కన వాళ్ళకి చెప్పండి, నమ్మితే జరుగుతుంది అని చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే నమ్మకం ముందు ఉండాలి, తర్వాత కార్యాలు దాని వెంట ఫాలో అవుతాయి. నువ్వు నమ్మి అడుగులు వేయాలి, అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడం చూస్తావు. నువ్వు నమ్మకుండా కార్యం జరిగితే నమ్ముతా అంటే జరగదు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏదైనా తెలియపరిచినప్పుడు విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. విశ్వాసము నీ క్రియల్లో కనపరచాలి. నీకు అర్థం కాకపోవచ్చు కొన్ని పరిస్థితులు, కానీ విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. విశ్వాసంతో అడుగు వేయాలమ్మా. విశ్వాసంతో అడుగు వేస్తే నీ అడుగును దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు వేసిన అడుగునకు దృఢత్వం వస్తుంది. విశ్వాసంతో అడుగు వేయాలి. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు సముద్ర తీరాన సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనాలు వచ్చినప్పుడు ఒక పడవను ఉపయోగించుకుంటాడు. అయ్యా కొంచెం పడవను పెట్టండి అని కొంచెం నీళ్ళల్లో ఉండి వీళ్ళకి సువార్త ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, కొంచెం లోతులోకి పడవని తీసుకొని వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. లోతులోనికి తీసుకువెళ్ళమన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఇప్పుడు వాళ్ళు అయ్యండి. యేసు ప్రభు మాటకు విధేయత చూపించి వల వేసినప్పుడు వాళ్ళు పట్టజాలనన్ని విస్తారమైన చేపలు పట్టారంట. వలలు పిగిలిపోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. వలలు పిగులుతా ఉన్నాయి. ఆ చేపలన్నీ కూడా పడవలేస్తే పడవ కూడా మునిగిపోయే అంత చేపలు పడ్డాయంట. హల్లెలూయా. దేవుని కొరకు విశ్వాసంతో నువ్వు ముందుకు వస్తే నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆ పడవను కొంత సమయం దేవుడు ఉపయోగించుకున్నాడు, తద్వారా ఆ పడవంతా నిండిపోయేంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అనేక సార్లు దేవుడు నీ జీవితంలో విశ్వాసంతో కార్యం జరిగించమన్నప్పుడు నువ్వు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. వింటున్నారా? మనం చూస్తాం, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులలో ఒక శిష్యుని భార్య
ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త చనిపోయాడు, నా భర్త చనిపోకముందు కొన్ని అప్పులు ఉండే అయ్యా, అప్పులోళ్ళు మా ఇంటికి వచ్చి వేధిస్తున్నారయ్యా, ఏం చేయాలి? అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటాడు? నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏమైనా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నా దగ్గర అప్పులు కట్టుకోలేక డబ్బులు లేకనే కదయ్యా నీ దగ్గరకు వచ్చి వస్తున్నా. ఏం చేయాలి? నీ దగ్గర ఏముంది? నీ పక్కన వాళ్ళని అడగండి, నీ దగ్గర ఏముంది? అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? నా దగ్గర ఒక నూనె కుండు ఉందయ్యా, దాంట్లో కొంచెం అడుగున కొంచెం నూనె ఉంది, అదే ఉందిగా. నూనె ఉందని చెప్పిందంటే వాళ్ళ ఇంట్లో ఏం లేనట్టే. నిజానికి పిండి లేదు, ఏ సరుకులు లేవు, ఏమి లేవు, కొంచెం నూనె ఉందంట. ఎంత దీనస్థితి చూడండి. కొన్నిసార్లు మనకు అది లేదు ఇది లేదు అని బాధపడతా ఉంటాం. వాళ్ళకి అది ఉంది ఇది ఉంది, ఏమొక నూనెనే ఉందంట, ఏం లేదు, వండుకోవడానికి కూరగాయలు లేవు, ఏది లేదు ఇంట్లో. చాలా దీనమైన స్థితి. కానీ ఉన్నది ఆమె చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, ఆ నూనెను నా దగ్గర తీసుకురా. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసంతో తీసుకొచ్చిందో అది ఆమె జీవితంలో కార్యం జరుగునట్లుగా తోడ్పడింది. నువ్వు విశ్వాసంతో అడుగు వేస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. వింటున్నారా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు దీన స్థితిలో కూడా దేవుడు నీకు ఇవ్వమని తెలియపరిచినప్పుడు నువ్వు ఇస్తే అది నీకు దీవెనకరంగా మారుతుంది. అన్నిసార్లు అవకాశాలు రావు. వింటున్నారా? అందుకే అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. కొంతకాలం నుండి ఒక కానుక దేవుని సేవకులకు పంపాలని నాకు ఆలోచన ఉండే, కానీ నాకాడ పంపడానికి లేవు. కానీ దేవుడు ఈరోజు పంపడానికి దేవుడు నాకు అన్ని కూడా సమకూర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు ఆలోచన చేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రయాసపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడు. అదేవిధంగా ఇంకొక విషయం చూస్తాం. మోషే దగ్గర ఒక కర్ర ఉండేది, తెలుసా? ఆ కర్ర, దాని పేరేం పేరంటే మోషే కర్ర కదా. కానీ దేవుడు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత అది మోషే కర్రని ప్రస్తావించడం ఉండదు, అది దేవుని కర్ర. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవునికి నువ్వు ఏదైతే సమర్పించి నీ జీవితంలో ఉన్నది దేవుని కొరకు వాడతావో అది దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా మారుతుంది. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నువ్వు అడుగు వేసే స్థితిలో ఉండాలి. అప్పుడు నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. విశ్వాసం. దీవెనలు అంటే చాలాసార్లు చాలామంది పొరపాటు పడేది ఏంటంటే కేవలం డబ్బులకే దీవెనల ఆశీర్వాదాలు పరిమితి చేస్తూ ఉంటారు. కాదు, దేవుని దీవెనలు అంటే కేవలం ఆశీర్వాదాలే కాదు. ఆశీర్వాదాలు అంటే కేవలం డబ్బులే కాదు. వీళ్ళకి ఏ ఆశీర్వాదమైనా దేంట్లో కనిపించాలి. ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చిర్రంటే అది దీవెన. ఎవరైనా వచ్చి ఒక సలహా ఇచ్చిర్రనుకో అది దీవెన కనిపించదు చాలా మందికి. నన్ను తిట్టిర్రేమో, ఇంకా ఇదెందుకులే. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, అది దీవెన. ఆరోగ్యం లేని వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అదేవిధంగా నీ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంటాడు, అది నీకు దీవెన. ఇంకా వింటున్నారా? దేవుడు నీ జీవితాన్ని మారుస్తూ ఉంటాడు, ఏ విధంగా జీవించాలో నీకు నేర్పిస్తున్నాడు కాబట్టి అది నీకు దీవెన. వింటున్నారా? కొంతమంది దేవుడిచ్చే ఆశీర్వాదములను నిలుపుకోలేరు. కారణం ఏంటంటే వాళ్ళ స్వభావం మారలే. వింటున్నారా? దేవుడు ఏం చేస్తుంటాడంటే నిన్ను సరిచేసి నువ్వు ఆశీర్వాదములను
రిసీవ్ చేసుకునే స్థితిలోనికి దేవుడు నిన్ను మలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ జీవితం యేసునామములో ఆశీర్వాదాలను పొందుకునే స్థితిలో మార్చబడునుగాక. ఆ కేపబిలిటీ కావాలి. నీ కెపాసిటీ యేసునామములో అధికమవునుగాక. కెపాసిటీ అధికం కావాలి. వింటున్నారా? నీ స్పిరిచువల్ లైఫ్ యొక్క కెపాసిటీ యేసునామములో అధికమవునుగాక. అందరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. కెపాసిటీ, నీ యొక్క సామర్థ్యం అధికం కావాలి. నీ ఫోన్కి ఒక కెపాసిటీ ఉంటుంది కదా. ఒక్కొక్కరి ఫోన్కి ఒక్కొక్క కెపాసిటీ. కొంతమందికి ఎంత జీబీ ఉంటుంది? 8 జీబీ ఫోన్లు ఎంతమంది వాడినరు? 8 జీబీ ర్యామ్ కాదు, ఫోనే 8 జీబీ వాడిరా. ఇప్పుడు మినిమం 8 జీబీ ఫోన్లు కనిపిస్తలేవు మనకి. అట్లీస్ట్ 64 నుంచి స్టార్ట్ అవుతుంది. 64 జీబీ, 128, 256, 512, 1080నా, 1 టీబీ, 2 టీబీ ఉన్నాయా? ఉన్నాయి. క్లౌడ్ కాదు, 1 టీబీ ఫోన్ అనుకుంటా. అంటే 1 టీబీ అంటే 1000 జీబీ. చాలా పడుతుంది. మన జీవితంలో కూడా ఆత్మీయ సామర్థ్యం అధికమవునుగాక. అధికమవ్వాలి. కొన్నిసార్లు నీ ఫోన్ ఫుల్ అవుతుంటే ఏమవుతుంది? ఫోన్ చేద్దామని ఫోన్లో ఓపెన్ కాదు. ఎవరికైనా మెసేజ్ చేద్దామంటే టైప్ చేస్తుంటే టైప్ చేసేది పడదు. ఎందుకు? ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. నువ్వు ఎక్కువ ప్రెజర్ తీసుకునే స్థితిలో యేసునామములో ఉందువుగాక. 100 మెసేజ్లు వచ్చినా యేసునామములో నువ్వు డీల్ చేదువుగాక. ఎలాంటి పరిస్థితినైనా కానీ సులువుగా డీల్ చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ మనస్సులో ఉన్న ఒత్తిడి యేసునామములో తొలగిపోవునుగాక. ఈ మాటలకు నువ్వు విశ్వాసంతో ఆమేన్ అంటే నీ జీవితంలో దేవుడు అది జరిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ నెమ్మదితోటి ఏం రారు. కొంతమంది కొన్ని ప్రెజర్స్ తోటి, కొన్ని ఆలోచనలతోటి వస్తుంటారు, కొన్ని ఇబ్బందులతోటి వస్తుంటారు. నువ్వు వచ్చి దేవుని వాక్యమును విశ్వాసంతో వింటే అది నీకు ప్రయోజనకరంగా మారుతుంది. చాలా మంది, అయ్యా నా జీవితంలో కార్యం చేయ. నువ్వు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించని దేవుడు చెప్తా ఉంటే అది పక్కన పెట్టి నా జీవితంలో కార్యం చేయ. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు పోయి రాయి తీయమ్మా, వాసన వస్తుందయ్యా. 4 రోజులు అయిందయ్యా. అయ్యా నాకెందుకు? నువ్వు చేయాల్సింది ఏంది? రాయి తీయాలి. నిజానికి వాసన వచ్చే ఉంటుంది కదా. వచ్చి ఉంటుందో మరి 4 రోజులు అయితే వచ్చి ఉంటుంది. అంటే వాసనకు తట్టుకోలేక వీళ్ళు, కొంతమంది తట్టుకోలేరు, పరిస్థితుల్ని తట్టుకోలేరు. వింటున్నారా? దేవుని కొరకు పరిచర్యలో వాడబడాలంటే పరిస్థితులను తట్టుకోవాలి. కొన్ని పరిస్థితులు అధిగమించాలి. కొంతమంది, నేను అది ఉంటేనే తింటా, నేను ఇది ఉంటేనే తింటా, నాకేముండాలి? అన్నం ఉండాలి, చికెన్ ఉండాలి. చికెన్ ఉంటేనే, పచ్చడేస్తే అరే పచ్చడి. కొన్నిసార్లు ఎక్కడికైనా దేవుడు వెళ్ళమన్న ప్లేసెస్లో వాసన వస్తుంది అనుకో, వెళ్ళే స్థితిలో ఉంటామా? రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఆడ మంచి వాసన వస్తుంది, పిల్లల్ని తీసుకొని. ఊహించలే, మేమేదో అనుకుంటే ఏదో అయ్యింది. కానీ నేను అక్కడ కొంతసేపు ఉంచిన వీళ్ళని. వాసన. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నువ్వు అధిగమించే స్థితిలో ఉండాలి. అది నీ కెపాసిటీ తెలిపరిచేది. నీకు అన్ని సువాసన రావాలి, మల్లెపూల వాసన రావాలి, మంచి గాలి రావాలి. కొంత ఉడికిపోస్తే బోరు. కొంతమంది కొన్ని దేశాలకు బోరు. ఎందుకు తెలుసా? ఎండలు. కొంతమంది భారతదేశానికి రారు. ఎందుకో తెలుసా? ఎండలు. అట్లనే చాలామంది వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మన దేశం అంతా స్లమ్ ఏరియా అనుకుంటారు. వీడంతా స్లమ్ ఏరియాస్ తెలుసా? స్లమ్ ఏరియాస్ అంటే
మురికి వాడలు, అంత గలీజ్గా ఉంటుంది అనుకుంటుంటారు. వాళ్ళ తెలియదు భారతదేశంలో ఉన్నతమైన ప్లేసెస్ కూడా ఉన్నాయని. స్తోత్రం, హల్లెలూయా. ఒక సైడే చూసేసి భారతదేశానికి రావడానికి ఆలోచిస్తారు. వాస్తవానికి అలాంటి ప్రదేశాలు ఉన్నా నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? కొంతమంది ఆఫ్రికాకి వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్ళరు అంటే అక్కడ కొన్ని రోగాలు ఉంటాయి. మలేరియా, డెంగ్యూ, ఇవన్నీ. నేను ఒకరోజు దోమని ఫోటో కూడా తీసుకున్నా. ఇంతుందా దోమ, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలే. అరే దోమ ఇంత సైజ్ అవుతుందా అని నాకు అర్థం కాలే. అంతంత దోమలు, ఈయనకి చిన్న చిన్న దోమలు కుడితేనే ఏ పడితే రోగాలు వస్తున్నాయి. అంతంత దోమలు ఉన్నాయి ఆడ. ఆ దేశాలకు వెళ్ళాలంటే భయపడతారు, ఆడ నీళ్లు తాగాలంటే భయపడతారు. ఒకసారి బిషప్ డ్యాగ్ మీటింగ్ పెట్టినప్పుడు క్యాంప్స్కి అన్ని దేశాల నుంచి ఆ మినిస్ట్రీకి చెందిన వాళ్ళు వస్తుంటారు. అమెరికా నుంచి, ఇండియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని దేశాల నుంచి వస్తారు. అయితే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వీళ్ళందరూ వచ్చారు కదా అంటూ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తాగడానికి నీళ్ళు తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి నీళ్ళు తెచ్చుకున్నారు. వెంటనే వీళ్ళ పరిస్థితి బాగలేదని వాళ్ళని నీళ్ళు తాపించండు అయ్యగారు. హల్లెలూయా, మీరు ఆఫ్రికా నీళ్ళు తాగాలి అన్నప్పుడు ఒక ఆమె చెప్తా ఉంది, పిల్లలు ఉన్నారు, చిన్న బాబు, అందుకని నీళ్ళు తెచ్చుకున్నా అక్కడి నుంచి అండి. అయ్యగారు, మా పిల్లలు తాగుతలేరా? మా పిల్లలు పెద్దగా కావట్లేరా? అంటే పరిస్థితిని అధిగమించి, అంటే ఒక వారం రోజులు క్యాంప్ అంటే నువ్వు నీళ్ళు తెచ్చుకుంటావు. ఒకవేళ దేవుడు అదే ప్రదేశంలో నిన్ను ఉంచడానికి ఇష్టపడితే నువ్వేం చేయాలి? తాగే స్థితిలో ఉండాలి. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు నీళ్లు ఎర్రగుండేవి. వింటున్నారా? ఎర్ర నీళ్ళయి, మట్టి నీళ్ళు ఉంటాయిగా, అట్లుంటాయి. చాలాసార్లు నా హెయిర్ ఇట్లా స్నానం చేసి ఇట్లా అంటే ఎంట్రుకలు ఇండియాలో ఉన్నప్పుడు నాకు సాధారణంగా ఊడదు. వాటర్ మారిపోయింది, పోతే పోయింది. హల్లెలూయా, దేవుని నామమునకే మహిమ. దేవుడు మళ్ళా బలపరిచిండు. హల్లెలూయా, మంచి జుట్టు ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వు ఏది వదులుకుంటున్నావు? దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? అక్కడ వాటర్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మన దగ్గర ఏమో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది కదా. అక్కడేమో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన ఎర్రగా నీళ్ళు ఉంటాయి. అయ్యగారు, అయ్యా ఏసే వాసన వస్తుంది, అయ్యా వాసన వస్తే వచ్చింది, ఏసునామములో తీ, దేవుని మాటకు లోబడు. తీసింది, పర్లే, కొన్ని రీజన్స్ చెప్పినా కానీ ఈమె తీశారు. తీయడం వలన వారి జీవితంలో కార్యం చూశారు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పటి వరకైతే నీ జీవితంలో దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారముగా నువ్వు తలుపులు తీయవో, అప్పటి వరకు నీ జీవితంలో కార్యాలు జరగవు. ఆ బండ తొలగిపోవాలి, అవిశ్వాసం అనే బండ తొలగిపోవాలి. యేసు నామములో అవిశ్వాసం అనే బండ తొలగిపోవును గాక. సందేహం కలుగజేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవును గాక. దేవుడు ఏదైనా తెలియపరిచినప్పుడు కష్టమైన ఇబ్బంది అయినా తట్టుకొని నిలబడే స్థితిలో యేసు నామములో ఉందువు గాక. అలాంటి స్థితిలో ఉండాలి, అలాంటి స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. అది దేవునికి మహిమ తెస్తుంది. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం అయిపోయే లోపల పలానా పని ఎందుకు చేసినావమ్మా అంటే ఏం చెప్పాలి? దేవుడు నాకు చెప్పాడు కాబట్టి చేస్తాను. పలానా మార్పు ఎందుకు వచ్చింది నీలో? ఎందుకంటే ఈ పలానా మార్పు చేసుకోమని దేవుడు నాకు తెలియపరిచాడు, అందుకని నేను మార్పు చేసుకున్నా. పలానా ప్లేస్కి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నా అంటే దేవుడు వెళ్ళమని చెప్పాడు. పలానా కష్టమైన పరిస్థితి అయినా ఎందుకు భరిస్తున్నావు? దేవుడు నాకు తెలియపరిచాడు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి చేస్తున్నా అనే స్థితిలో నీ జీవితం ఉండాలి. తద్వారా దేవుని మహిమను చూస్తావు. అదే యేసుప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నమ్మిన ఎడల మహిమను చూస్తారు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా నమ్మే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యము నమ్మే స్థితిలో ఉండాలి. నీ జీవితం దేవుడు మార్చబోతున్నాడు అంటే నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. వింటున్నారా? ఒకవేళ నమ్మలేని స్థితిలో ఉంటే నీ పక్కన వాళ్ళ జీవితం మారుతుంది.
నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అంటున్నారా? నువ్వు రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఆమేన్. మన జీవితంలో మనం అందరం రిసీవర్స్గా ఏస్తున్నాములో ఉందాము గాక. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏస్తున్నాములో రిసీవ్ చేసుకునే స్థితిలో ఉందాము గాక. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఏస్తున్నాములో రిసీవ్ చేసుకునే స్థితిలో ఉందుము గాక. విశ్వాసంతో అడుగు వేయండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ సంవత్సరం విశ్వాసంతో జీవించాలి. వింటున్నారా? విశ్వాసంతోనే జీవించాలి. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తుంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. నువ్వు బ్రతికేది దేవుని మాట ప్రకారంగా ఉండాలి. దేవుని మాటను ఆధారం చేసుకొని నువ్వు ముందడుగు వేయాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. మన విశ్వాస జీవితం దేవుడు బలపరచునుగాక. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా మార్చబడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తా ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యములు దేవుని ద్వారా నువ్వు పొందుకోబోతా ఉన్నావు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. జనవరిలో నువ్వు ఊహించని కార్యములు జరుగునుగాక. ఫిబ్రవరిలో దేవుని కార్యములు జరుగునుగాక. మార్చిలో దేవుని కార్యములు జరుగునుగాక. ఏప్రిల్లో దేవుని కార్యములు జరుగునుగాక. మేలో దేవుని కార్యములు జరుగునుగాక. నెక్స్ట్ ఏంటిది? జూన్లో దేవుని కార్యములు జరుగునుగాక. జూలైలో దేవుని కార్యములు జరుగునుగాక. ఆగస్టులో దేవుని కార్యములు జరుగునుగాక. సెప్టెంబర్లో దేవుని కార్యములు జరుగునుగాక. అక్టోబర్లో దేవుని కార్యములు జరుగునుగాక. నవంబర్లో దేవుని కార్యములు జరుగునుగాక. కొన్ని డిసెంబర్లో బలమైన కార్యములు నీ జీవితంలో యేసునామములో జరుగునుగాక. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ సంవత్సరం చాలా మంది జీవితాలు మార్చబడబోతా ఉన్నాయి. వింటున్నారా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా జీవితం మారబోతుంది. చూస్తూనే ఉండని చెప్పండి. దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం అందరం అడుగుదాం, యేసయ్యా నా జీవితంలో విశ్వాసమును అధికం చేయండి ప్రభువా. విశ్వాసముతో అడుగులు వేసే కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు నీ జీవితంలో విశ్వాసం అధికం చేస్తాడు. వింటున్నారా? అదేవిధంగా నిలిచి ఉన్నప్పుడు ఒక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. ఆత్మ ఫలములో ఒకటి ఏంటి అంటే విశ్వాసం. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ముందుకు వెళ్తుంటే విశ్వాసం అధికమవుతుంది. ఆత్మ ద్వారా నువ్వు ఫలించే ఫలం అది. వింటున్నారా? కాబట్టి మనం అందరం ఫలభరితంగా ఉండాలని, విశ్వాసం మన జీవితంలో ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేయండి. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, విశ్వాసము ద్వారా తండ్రి మేము జీవించినట్లుగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా జీవితంలో మేము చేస్తున్న కార్యములు విశ్వాసం కనపరిచే స్థితిలో యేసునామములో ఉండునుగాక. అయ్యా, ఆత్మ ఫలమైన విశ్వాసము నేను ఫలించే స్థితిలో యేసునామములో ఉండునుగాక. నేను చేస్తున్న పనులు నా విశ్వాసమును కనపరిచే స్థితిలో యేసునామములో ఉండునుగాక. నేను వెళ్తున్న మార్గముల్లో విశ్వాసముతో నేను అడుగులు వేయుదునుగాక. యేసయ్యా నీకే వందనాలు. నేను తీసుకునే నిర్ణయాలు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు భయపెట్టారు, వీళ్ళు అది అన్నారు, ఆందోళనలతో నా నిర్ణయాలు ఉండవు. భయములతో నేను ముందుకు వెళ్ళను. కానీ దేవుని వాక్యము మీద ధ్యానం ఉంచి, దేవుని వాక్యమును విశ్వాసంతో విని, ఆ విన్న వాక్యమును నమ్మి అడుగులు వేయుట ద్వారా నా జీవితంలో గొప్ప కార్యములు జరగబోతున్నాయి.
యేసయ్యా నీకే వందనాలు. చేతులెత్తి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్యా మా జీవితాలను బలపరుస్తున్నందుకు వందనాలు, జీవితంలో బలపరుస్తున్నందుకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసం 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 అధికమవును గాక, విశ్వాసం అధికమవును గాక, విశ్వాసము నా హృదయములో విశ్వాసం అధికమును గాక, నా శరీరములో విశ్వాసము, నా ఆలోచనలో విశ్వాసము, నేను తీసుకునే నిర్ణయాల్లో విశ్వాసము, నేను వెళ్తున్న మార్గములో విశ్వాసమే నా జీవితం నడిపిస్తుంది. దేవుని యందు విశ్వాసమే నన్ను బలపరుస్తుంది. విశ్వాసమే నేను ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితిలో నిలబడేటట్టు చేస్తుంది. విశ్వాసము ద్వారా అబ్రహాము అనేక జనములకు తండ్రిగా మారలేదా? 100 సంవత్సరాలప్పుడు పిల్లలు లేరు, కానీ అదే అబ్రహాం గురించి ఈరోజు నువ్వు నేను మాట్లాడుకొని తెలుసుకుంటున్నావు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచాడు. నా దేవుడు నాకు పిల్లలు ఇస్తానంటే పిల్లలు ఇస్తాడని నమ్మాడు. నువ్వు నమ్ముతున్నావా? నోవాహు నమ్మాడు. అయ్యా, జలప్రలయం గురించి ఒక ఓడను నిర్మించంటే కష్టమైన శ్రమైన చిన్న ఓడ కాదు, పెద్ద ఓడ నిర్మించాలి నోవాహు నా గురించి. పెద్ద పని అయ్యా, అయినా కానీ నేను చేస్తానయ్యా, చేస్తాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతానయ్యా. నీ పని చేయడం నాకు ఇంపార్టెంట్. నా పొలం చేసుకొని నేను బ్రతకడం కాదు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది నేను చేస్తానయ్యా. ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, సహాయం చేయండి. విశ్వాసంతో నేను అడుగులు వేయాలయ్యా, విశ్వాసంతో అడుగులు వేయాలి. వేరే వాళ్ళలాగా మనం కూడా సువార్తను, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ విశ్వాసము కలిగి ఉన్న వారితో మనం చేరలేదు. విశ్వాసం ఉంచలేని స్థితిలో ఉన్నాం కాబట్టి అది కొన్నిసార్లు మన జీవితంలో నిష్ప్రయోజనం అవుతుంది. నీ జీవితంలో నువ్వు వింటున్న దేవుని వాక్యములు, దేవుడు నీతో మాట్లాడుతున్న ఏ మాట కూడా యేసు నామములో నిష్ప్రయోజనము కాకుండునుగాక, అది నీ జీవితంలో ప్రయోజనకరంగా మారునుగాక. యేసయ్యా నీకే వందనాలు. నీ కృపను ఉంచండి అయ్యా. బిడ్డల్ని దీవించండి, బిడ్డల్ని దీవించండి, బిడ్డల్ని దీవించండి. బిడ్డల ప్రయత్నంలో నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. ఆర్థిక సమస్యలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ఆత్మీయ సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. మానసిక ఒత్తిడులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ పరిస్థితిని ఎట్లా డీల్ చేస్తున్నావు? ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగుంటానన్నాడు. ఎవరు నా మీదకి లేచినా నన్ను ఎవరు ఏమి చేయలేరనే విశ్వాసం నీకు ఉండాలి. యెహోవా నా పక్షమున ఉంటే నాకు విరోధి ఎవరు? దేవుడు నీకు తోడుగుండడానికి ఇష్టపడతామన్నాడు. అయితే దేవుడు నీ నుండి ఆశిస్తున్నది నీ విశ్వాసం. విశ్వాసంతో నువ్వు అడుగు వేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం అందరం విశ్వాసంతో అడుగులు వేసే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఈ 2026వ సంవత్సరము మొదలుకొని నీ జీవితం విశ్వాసములో అధికమవునుగాక. ఈ జనవరి నుంచే నీ విశ్వాసం యేసు నామములో అధికమవునుగాక. నీ జీవితం మార్చబడతా ఉంది. అందరం చేతులెత్తి యేసయ్యా నా జీవితం మారుస్తున్నందుకు వందనాలని చెప్పండి, వందనాలని చెప్పండి. యేసయ్యా నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు, నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు, నా జీవితం మారుస్తున్నందుకు వందనాలు, నా ఆర్థిక పరిస్థితులు మారుస్తున్నందుకు వందనాలు, నా ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలయ్యా. నా జీవితంలో ఉన్న కష్టము నుంచి నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు, నా సమస్యల నుంచి నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు, నన్ను దీవిస్తున్నందుకు వందనాలు, నీ పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ ఉన్న ఏ ఒక్క బిడ్డ ప్రభువా వారి జీవితంలో ఉన్న స్థితిలోనే ఉండకుండా సహాయం చేయండి. అభివృద్ధి కావాలి ప్రభువా, అభివృద్ధి కావాలయ్యా. నీ బిడ్డలు అభివృద్ధి పొందాలి ప్రభువా, నీ బిడ్డలు దీవించబడాలి. ఆత్మవర్ధిల్లుతున్న కొలది అన్ని విషయంలో బిడ్డలు అభివృద్ధి చెందుదురుగాక. అయ్యా నీ సేవకునిగా తండ్రి బిడ్డల జీవితంలో ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. యేసు నామములో దేవుని ఆశీర్వాదం యేసు నామములో పొందండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.